నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. అతను ఒక లీడర్, కౌన్సిలర్, ఒక దళిత నాయకుడు. సభ్య సమాజం గౌరవించింది బాగా. కానీ గతి తప్పాడు. కామోద్రేకంలో అమాయక మైనర్ బాలికను చెరపట్టాడు. సాటి జనం అతన్ని ఈసడించుకున్నారు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇప్పటి వరకు తనకు వంగి వంగి సలాం చేసిన జనమే చిత్కరించుకొని జైలుకు పంపిస్తుంటే ఈ హీన బతుకు వద్దనుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటి వరకు ఈ కథనం ఓకే. కానీ ఈ కేసులో నిందితుడు ఆత్మహత్యే అనుమానాలను పెంచింది. నిజంగా అతడే ఆత్మహత్య చేసుకున్నాడా, లేక జనం కొట్టిన దెబ్బలకు చనిపోయాడా అనే అనుమానాలు తెర మీదకి వస్తున్నాయి. ఈ ఘటనను ఒకసారి పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తుని పట్టణంలో సంచలనం రేపిన ఈ ఘటన తీరుతెన్నే ఇది. తాటిక నారాయణరావు తుని పట్టణంలోని కొండవారిపేట కౌన్సిలర్, టీడీపీ దళిత నాయకుడు. 13 ఏళ్లు భర్త లేని ఒంటరి తల్లి కుమార్తె జగన్నాథగిరి ఏపీ గురుకుల బాలికల పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది. నారాయణను తాతయ్య అని పిలుస్తుంది. కౌన్సిలర్ కావడంతో గురుకుల సిబ్బంది వద్ద చాలా నమ్మకంగా విశ్వాసం పొందాడు. గత 4-5 సార్లు హాస్టల్ నుంచి బాలికను బయటికి కూడా తీసుకెళ్లాడు. నిన్న అక్టోబర్ 22, 2025 హాస్టల్కి వెళ్ళాడు. మంగళవారం మధ్యాహ్నం 11 గంటలకు పాపకు ఇంజెక్షన్ చేయించాలని చెప్పి బాలికను హాస్టల్ నుంచి తీసుకెళ్లాడు. తుని మండలం హంసవరం శివార్లలోనే నిర్మానుష్యమైన ఒక తోటలోకి తీసుకెళ్లి ఆమెను వివస్త్రను చేసి లైంగిక దాడికి ప్రయత్నించాడు. తోట కాపలాదారుడు ఎవరైతే ఉన్నారో యజమాని గమనించి అడ్డుకున్నాడు, వీడియో తీశాడు. నారాయణరావు నేను కౌన్సిలర్ని అంటూ కూడా ఆ తోట యజమాని బెదిరించాడు. అయితే ఎవరైతే ఆ కాపలాదారుడు ఉన్నారో బాలిక కుటుంబానికి సమాచారం ఇచ్చారు. అంతేగాక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అతను తీసిన వీడియోని సోషల్ మీడియాలో మొత్తం వైరల్ చేశాడు. ఈ ఆగ్రహంతో స్థానికులు, కుటుంబ సభ్యులు నారాయణరావును చితకబాది మొత్తానికి పోలీసులకు అప్పగించారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. తుని రూరల్ పోలీసులు అరెస్ట్ చేశాడు. POCSO చట్టం, కిడ్నాప్ తదితర కేసుల కింద నమోదు చేశారు. నిందితుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు కావడంతో వైసీపీ నాయకులు, దళిత సంఘాలు నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మంత్రి నారా లోకేష్ కూడా కఠిన చర్యలకు ఆదేశించారు. మొత్తం మీద 15 రోజుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేసి 30 ఏళ్లకు పైగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పెద్దాపురం DSP శ్రీహరిరాజు తెలిపారు. ఫోక్సో కేసు పెట్టారు. ఇక అక్టోబర్ 23 బుధవారం అర్ధరాత్రి గురువారం తెల్లవారుజామున మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తుని పోలీస్ స్టేషన్ నుండి నిందితుడిని కోర్టుకు తీసుకెళ్తుండగా టాయిలెట్కి వెళ్తానని చెప్పి నిందితుడు చెప్పాడు. అలాగే తుని శివార్లో ఉన్న ఒక కోమటి చెరువు అనే ఒక చెరువు దగ్గరికి రాగానే వాహనం ఆపారు. నిందితుడు అకస్మాత్తుగా చెరువులోకి దూకేశాడు. పొద్దున్నే మనకు వచ్చిన న్యూస్ ఏంటంటే అతను చనిపోయాడు అని. గజ ఈతగాళ్ళు, డ్రోన్లు, డ్రైవర్ల సాయంతో రాత్రంతా పోలీసులు గాలించారు. అయినా అతని మృతదేహం దొరకలేదు. మార్నింగ్ దొరికింది. నారాయణ మృతదేహం గురువారం ఉదయం లభించింది. పోస్ట్ మార్టం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడే చాలా అనుమానాలు ఉన్నాయి. ఇప్పటి వరకు పోలీసుల కథనం ఓకే. నిందితుడిని చట్ట ప్రకారం తీవ్రంగా, కఠినంగా శిక్షించాల్సిందే. మరో నేరగాడు లైంగిక దాడులకు దిగకూడదు. బుధవారం మధ్యాహ్నం జనం చితగ్గొట్టిన మాట కూడా వాస్తవమే. చట్ట ప్రకారం అతడు గాయపడ్డా లేదా అని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లాలి. అలాగే అరెస్టులకు ముందు కూడా వైద్య పరీక్షలు జరిపించాలి. మరి ఇతన్ని పోలీసులు అర్జెంటుగా మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచడానికి ఎందుకు తొందరపడ్డారు? అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున మెజిస్ట్రేట్ మేల్కుగా ఉంటారా? ఇంత అత్యవసర కేసుగా కిడ్నాప్, లైంగిక దాడి కేసులో ఫోక్సో నిందితుడు పారిపోతాడని పోలీసులు ఎలా అనుమానించారు? అతడు ఒక కౌన్సిలర్, ఆయనకు హామీ ఇచ్చే జనం కూడా ఉంటారు. కానీ ఇక్కడ నారాయణ ఆత్మహత్యే జరిగిన తీరే అనేక అనుమానాలకు దారితీస్తుంది. ఇంతటి కిరాతక కీచకుడిని చంపేస్తేనే బాధితులు తాత్కాలికంగా సంతృప్తి చెందటం ఖాయం. సాధారణంగా ఇలాంటి నేరగాళ్లను ఎన్కౌంటర్ చేయాలనే డిమాండ్ ఇటీవల సమాజంలో మారుమోగిపోతుంది. ఈ స్థితిలోనే అతడి ఆత్మహత్య అనేక అనుమానాలకు తావిస్తుంది. ఇప్పుడు దొరికిన మృతదేహం అసలు నిజాలను కక్కుతోంది. చావు దెబ్బలతో చచ్చిపోయాడా, చేసిన పాపాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడా? అసలు నిజాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయి. రైట్, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ను మా నెట్వర్క్ ప్రతినిధి బహదూర్ గారిని అడిగి మరిన్ని అప్డేట్స్ మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ బహదూర్ గారు. నమస్తే, చెప్పమ్మా. యా సార్, ఏదైతే నిన్న జరిగిన సంఘటన ఉందో తుని మైనర్ బాలిక కేసులో అసలు పూర్తిగా గ్రౌండ్ రిపోర్ట్లో మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అక్కడ ఏం జరిగింది?
అసలు బాధితుడు నిజంగానే ఆత్మన్యూనతతో ఆత్మహత్య చేసుకున్నాడా? లేక పోలీసులే చంపేశారా? ఏం జరిగింది సార్? ఇక్కడ ఏం జరిగిందనే దానికంటే అతను దొరకటం అనేటువంటిది ఒక తోటమాలి వీడియో తీసి గ్రామస్తులకు ఇచ్చారు. సార్. దాంతో గ్రామస్తులు ఆగ్రహంతో, ఎందుకంటే ఒక చిన్న పిల్ల భవిష్యత్తుతో చిన్న పిల్లని ఒక తన కామోద్రేకంతో చెరచిపోయాడు. అలాంటి వ్యక్తి మీద సహజంగానే జనానికి కోపం వచ్చింది. వాళ్ళందరూ పట్టుకుని అతన్ని చిత్త కొట్టారు. ఆ క్షణంలో పోలీసులు ఎంతమంది వెళ్ళారంటే ఇద్దరే వెళ్ళారు పోలీసులు. ఓకే సార్. ఆ ఇద్దరు పోలీసులు కూడా అతన్ని కాపాడే పరిస్థితి లేదు. ఓకే సార్. ఎట్టకేలకు వాళ్ళు మాటామంతి చెప్పి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకోగానే ఈ లోపు పొలిటికలైజ్ అయిపోయింది. వైసీపీ వాళ్ళు, దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని మీద చాలా కఠినంగా శిక్షించాలి అని కొంతమంది అయితే చంపేయాలని, కొంతమంది అయితే ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్లు తీసుకొచ్చారు. ఓకే సార్. ఈ స్థితిలో అక్కడ డిఎస్పీ మాట్లాడుతూ ఏమన్నారంటే, ఇతనికి పోక్సో చట్టం పెట్టాము, 30 ఏళ్ళు జైలు ఖాయమని కూడా ఆయన చెప్పారు. ఓకే సార్. ఇలా జరుగుతుంటే అంటే బుధవారం సాయంత్రం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అక్కడ అరెస్ట్ చూపించడానికి ఫార్మాలిటీస్ ఉంటాయి. ఓకే సార్. ఏం ఫార్మాలిటీస్ ఉంటాయంటే, నిందితుడిని హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి, టెస్ట్ చేయించాలి, అతని దగ్గర వీర్యం కూడా తీసుకుంటారు. ఓకే సార్. అతనికి ఏమైనా దెబ్బలు తగిలాయా లేదా అనేది కూడా చూస్తారు. ఎందుకంటే బాధితురాల్ని అంతకు ముందు జరిగిన సంఘటన బట్టి. ఓకే. అందును బట్టి అవి తీసుకుంటారు. అలాగే అక్కడ దాడి జరిగింది. దాడి జరిగింది కాబట్టి అతనికి ఏమైనా గాయాలయ్యాయా అనేది కూడా అక్కడ పరీక్షిస్తారు. ఇవన్నీ పరీక్షించి వైద్యులు నిర్ధారించిన తర్వాతనే వాళ్ళు అరెస్ట్ చూపిస్తారు. ఇవన్నీ జరిగినాయో లేదో బయటికి రాలేదు కానీ ఇతన్ని అరెస్ట్ చేసిన టైం మాత్రం అనుమానాలు రేకెత్తించాయి. ఓకే అండి. అంటే గురువారం తెల్లవారుజామున తీసుకెళ్లారా లేకపోతే బుధవారం అర్ధరాత్రి తీసుకెళ్లారా అనే విషయం క్లియర్ కట్ గా లేదు కానీ చీకట్లో తీసుకెళ్లారు. అంటే చాలా వరకు సమాచారం ఏంటంటే నైటే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకెళ్తుంటేనే నైటే ఒక చెరువు దగ్గర ఆపటం జరిగింది. అతను యూరిన్కి వెళ్తానంటే పోలీసులు జీప్ ఆపటం జరిగింది. ఆ టైంలోనే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అని మేజర్గా వస్తున్న మనకు సమాచారం సార్. కరెక్టే, వాళ్ళు చెప్తూ అది ఒక పోలీస్ కథనం. అది ఖచ్చితంగా పోలీస్ కథనమే అవుతుంది. ఓకే అండి. అసలు అర్ధరాత్రి అరెస్టులు ఎలా చూపిస్తారు? అతనేమన్నా ఉగ్రవాద లేకపోతే బాగా అంటే ఎదురు తిరిగేటువంటి అంటే అటాక్ చేసేటువంటి మనిషి, అవన్నీ చూసుకోవాలి. అకస్మాత్తుగా అర్ధరాత్రి పూట తీసుకెళ్తే మెజిస్ట్రేటు మెరుగుగా ఉంటారా? ఒకళ్ళ మెజిస్ట్రేటు ఇది చాలా సీరియస్ విషయాన్ని అలౌ చేస్తే అరెస్ట్ కి అంటే రిమాండ్ కి విధిస్తే సబ్ జైలుకి ఎప్పుడు తీసుకెళ్తారు? ఓకే సార్. సబ్ జైలుకి తీసుకెళ్లాలంటే ఉదయం తీసుకెళ్ళాలి లేదా రేపు సాయంత్రానికి తీసుకెళ్ళాలి. సాయంత్రం 6 గంటల లోపు సబ్మిట్ చేయాలి అతను. ఓకే సార్. అతను అంటే పోలీస్ కస్టడీకి ఇవ్వరు అప్పుడే, కోర్టుకి తీసుకెళ్తే. కోర్టుకి మెజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్తే రిమాండ్ విధిస్తారు. రిమాండ్ విధించినప్పుడు సబ్ జైలుకి తీసుకెళ్ళాలి. మరి ఈ టైమింగ్ ఏమి లేకుండా ఈ లోపులోనే ఎందుకు పోలీసులు తొందరపడ్డారు? ఇది మానవ హక్కుల సంఘాలు ప్రశ్న. ఇది ఇక్కడ ఎందుకు జరుగుతుందంటే ఇటీవల కాలంలో ఈ అత్యాచారాల కేసులు, లైంగిక దాడులు, అలాగే రేప్ చేసి చంపేయడాలు ఈ ఎక్కువైన క్రమంలో సమాజంలో కూడా ఒక మార్పు వచ్చింది. ఇలాంటి వాడు బతకకూడదు అనే పదం ఒకటి బయటకు వచ్చింది. అంటే రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం అనేటువంటి భావన సమాజంలో బయటికి ఎక్కుతుంది. దీన్ని తీసుకుని పొలిటికల్ నాయకులు కూడా, అధికారంలో ఉన్నవాడు కూడా ఇలాంటి నేరం చేసుకోవడం బతకడానికి లేదనే ఒక వ్యాఖ్యలు చేయటము, అదొక స్లోగన్ ఇవ్వడము, అది సమాజం మీద విపరీతమైన ధోరణికి వెళుతుంది.
రక్తానికి రక్తం దీన్ని అంటే అది నక్సల్స్ చేసింది అదే కదా, వాళ్ళని అన్ని లొంగుబాటు చేసుకున్నారు నిన్నటి వరకు. మళ్ళీ తిరిగి అటువంటి సమాజం వైపు వెళ్తే కరెక్ట్ కాదు కదా సార్. అదే మనం ఆధునిక యుగంలో ఉన్నాము, మానవీయ కోణంలో ఉన్నాము. ఉమ్, అక్కడ దాకా ఎందుకు? ఉమ్, ఇప్పుడు బొంబాయి పేలుడు కేసుల్లో ఉమ్, కసబ్ని ఉమ్. అవును, ఎంతో 5 ఏళ్ళు మంది చావు విచారించారు. కారణం అయ్యాడు అతను. 88 మందిని చంపేసిన ఉమ్, ఒక హంతకుడిని ఉమ్, మన కోర్టులు విచారించి 5 సంవత్సరాలు విచారించి ఉమ్, ఆయనకి అన్ని ఉమ్, వసతులు కల్పించి ఉమ్, ఆ తర్వాత ఉరి తీసింది మన చట్టం. ఉమ్. ఇప్పుడు ఇలాంటి కేసుల్లో కూడా ఇప్పుడు ఇతను చేసింది మహా నేరమే కావచ్చు. అవును, అతను నేరగాడా ఖచ్చితంగా అతను కాదా అని నేరం చేశాడు. నిర్ధారించాలి. అవును, అతను చేశాడు. అతనికి ఒక వీడియోలు చూపిస్తున్నారు. అవును, అవును, చివరికి ధర్మాసనం నిర్ణయించాలి అవును. చట్టాన్ని ఇతను చేతిలో నేరగాడని. తీసుకోకూడదు. ఎస్ సార్, ఎస్ సార్. మనకి అత్యున్నతమైన ధర్మాసనం ఉంది. అవును, అవును ఈ సార్. ధర్మాసనం నిర్ణయించాలి, ఉమ్, మనం కాదు నిర్ణయించేది. మన భారతదేశం యొక్క చట్టం యొక్క అంత గొప్పది. ఎస్ సార్. అలాంటి స్థితిలో ఉమ్, ఇప్పుడు ఇది జరిగింది. ఉమ్, ఈ అతడు నిజంగా ఆత్మహత్య చేసుకున్నాడా, ఉమ్, ఈ ఆత్మహత్యను క్రియేట్ చేశారా అనే విషయం తెలియాలంటే ఉమ్. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తేలుద్ది అసలు విషయం. ఓకే అండి. అతను శరీరం మీద ఎన్ని గాయాలు ఉన్నాయి, గాయాలు ఉన్నాయా లేదా, ఉమ్, అంతర్లీనంగా గాయాలు ఏమైనా ఉన్నాయా, ఉమ్, ఆ చెరువులోకి దూకాడా లేకపోతే చెరువులోకి ముంచి తొక్కి చంపారా, ఓకే, ఇవన్నీ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో బయటకు వస్తాయి. ఓకే దీంట్లో సార్. ఏం ఆలోచించాల్సిన పని లేదు. ఓకే. కానీ చట్టం పరిరక్షకులే చట్టాన్ని తమ చేతిలోకి తాము తీసుకోవడమే ఉమ్, ఇక్కడ ఏదో ఒక లోపం కనిపిస్తుంది. ఓకే సార్. నిజంగా అతడు నేరగాడు, కీచకుడు, దుర్మార్గుడు ఉమ్, నిజమే కావచ్చు. ఉమ్, కానీ ఉమ్, ఇలా మనకున్న చట్టాన్ని పక్కన పెట్టి ఉమ్, ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఉమ్. ఇప్పుడు మనం నిర్ణయించేది కాదు. ఎస్ సార్. అది రైట్, రైట్. థ్యాంక్ యూ బహదూర్ గారు. రైట్, ఇది అంటే మానవ హక్కుల సంఘాల నుంచి వస్తున్న ప్రశ్నలు ఇవన్నీ కూడా. అంటే ఎవరైతే నేరగాళ్ళు ఉన్నారో అతను నేరస్తుడే, అందులో నో డౌట్. నేరం చేసే ప్రతి ఒక్కళ్ళు చట్టం ముందు శిక్షని అనుభవించాల్సిందే. దానికి చట్ట ప్రకారం శిక్షా కార్యక్రమాలు ఉంటాయి, దానికి సంబంధించి ఉంటాయి. కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకొని రక్షించాల్సిన వాళ్ళే భక్షిస్తున్నారు అనేది మానవ హక్కుల సంఘాలు ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. ఇది ఈరోజు స్పెషల్ టాపిక్. ఇది గ్రౌండ్ లెవెల్ నుంచి మా కరెస్పాండెంట్స్ అందిస్తున్న స్పెషల్ స్టోరీస్. దీనిపై మీ ఒపీనియన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.